ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? మరో 10 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే। ఆ స్త్రీ ఎవరు? తన వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది? ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అలాగే హాస్యప్రియులు, ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు। అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు। అయితే మరో 10 రోజుల్లో మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను కాపాడుకోవటం మంచిదే, కానీ ఆలోచించకుండా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి। అలాగే ఒకరి కోసం ఒకరితో గొడవ పడకుండా జాగ్రత్త పడండి। మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ కారణంగానే అనవసరమైన గొడవల్లోకి వెళ్తారు। బంధువులతో కావచ్చు, లేదా మిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు గొడవకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఆవేశపూరిత నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి। అలాగే ఎవరి మనసు నొప్పించకుండా జాగ్రత్త పడండి। అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। అంటే ఈ విధంగా చిన్న చిన్న బొడితడుకులు సమస్యలు మినహా చాలా వరకు వారి యొక్క జీవితం చాలా సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి। చాలా రోజులుగా మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతమవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారమైతే ఈ సమయంలో లభించబోతుంది। మీరు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తారు। అలాగే మీ యొక్క మాతృమూర్తి కన్న కల నిజం చేసే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి। అంటే మీ యొక్క తల్లి మీ గురించి ఏదైనా కల కంటూ ఉన్నట్లయితే, అంటే ఏదైనా ఆశపడుతున్నట్లయితే దాన్ని నిజం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ తల్లి కోరికను నెరవేర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే మిథున రాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉపశమనం లభించబోతుంది। అంటే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, దాని గురించి ఎక్కడ వైద్యం చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారు। మీరు ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది। ఇప్పుడు మీకొక వ్యక్తి ద్వారా ఒక మంచి సలహా అందుతుంది। మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ మీకు దొరుకుతుంది। ఇది మీకు ఉపశమనాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। అలాగే మిథున రాశి వారు 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు। జాగ్రత్తగా ఉండండి। అయితే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రత పెరగకముందే దాన్ని తగ్గించుకోవటం చాలా ఉత్తమం। అవసరమైతే చికిత్స తీసుకోండి। హోమ్ రెమెడీస్ ద్వారా అయినా సరే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి। అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం విదేశీ ప్రయాణం మాత్రం లాభదాయకమైన ఫలితాలనైతే ఇవ్వబోతుంది। విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా కలలు కంటున్న వారికి ఖచ్చితంగా ఆ కలలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అతి త్వరలో మీరు విదేశీ యానానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్నైతే అందిపుచ్చుకోబోతున్నారు। అయితే మిథున రాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మీరు సమస్యలను కొని తెచ్చుకుంటారు। బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం కూడా ఉంది। కాబట్టి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। హనుమాన్ చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే వీలైతే కనుక చలివేంద్రం ఏర్పాటు చేసి పేదల దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి। ప్రయాణికుల దాహార్తిని తీర్చడం ద్వారా దానికి ఎంతో పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది। పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।